మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దోర్నాల, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెదారవీడు, పుల్లల చెరువు మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలో చేపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లెకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మేనిఫెస్టో ప్రతులను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలే అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను వెన్నుపోటు పొడిచినందుకు గాను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మన స్థానిక ఎమ్మెల్యే తాటిపూడి చంద్రశేఖర్ సూచనతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. దీనికి ఇంత విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు. మరొకసారి కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రజలు గ్రహించి మరొకసారి మోసపూరిత నాయకుల చేతుల్లో మోసపోవద్దని ప్రజలకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చిన ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఆ మేనిఫెస్టోను కూడా దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు తొంగలో దక్కి ప్రజలకు న్యాయం చేయకుండా, సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయకుండా ప్రజలందరికీ వెన్నుపోటు పడుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడడం అనేది వెన్నతో పెట్టి విద్యగా తయారైంది.